మీ పేరన్నా? నా పేరు రాజు. రాజు గారు ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెన్నుపోటు అన్నదానికి నిదర్శనం ఈ సూపర్ సిక్స్లో కాపాడుతుంది. ఎందుకంటే గతంలో వెన్నుపోటు పొడిచారు బాబు గారు అని అంటే జనాలు విన్నారు, ఇప్పుడు స్వయంగా చూస్తున్నారు. ఎందుకంటే రైతులకు వెన్నుపోటు పొడిచారు, పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రతి ఒక్క పథకం అన్నది పేరుతో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఎన్నుపోటు పడవడమే కానీ ఎవరికి కూడా మేలు చేసిందంటూ ఏమీ లేదు. ముఖ్యంగా విద్యార్థులకు పొడిచినటువంటి వెన్నుపోటు ఏదైతే ఉందో అది చాలా దారుణమైంది. ఎందుకంటే ఉన్నతమైన విద్యను జగనన్న ప్రోత్సహిస్తే దాన్ని సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఒక్కసారి ప్రజల్లోకి రావడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రోజున ఆక్వా రైతులు కన్నీళ్ళు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు తప్పితే అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమాత్రం పట్టనట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క రైతు ఆవేదన అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ రోజున విద్యార్థుల చదువు అన్నది నాశనం చేసింది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి చూసి చూడనట్టు పట్టనట్టు ఉంటుంది తప్పితే ఓటులు అడగడానికి ముందుంటున్నారు తప్పితే పేద ప్రజలు కానీ విద్యార్థుల చదువు విషయంలో అయితే మాత్రం ఏమాత్రం ముందుంటలేదు. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నిరంతరం జనాల్లోనే ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు తెలుసు, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు తెలుసు, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి మనోభావానికి తెలుసు. ఈ రోజున ఏ ఒక్క పథకానికి కూడా మేలు చేయలేదు. అరాకొరాగా పేద ప్రజలకు ఏదో చేసామన్న పేరుకి పథకాలు చేసి పేద ప్రజలకి నోట్లో మట్టి కుట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది కూటమి ప్రభుత్వం. పేద ప్రజలకు ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు 11 సీట్లు ఎలా కట్టబెట్టారు? అది పైన దేవుడు చూస్తాడో. అమాయకు ప్రజల్ని మోసం చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటు మనిషి. ముందు నుంచి కూడా 2014 నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ముక్కుసూటుగా ప్రతి ఒక్కటే చెప్పారు. ఏదైతే చెప్పారో అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్ళు అన్నీ ఇన్ని కాదు. కాకపోతే ప్రజలను మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ప్రజలంటూ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది కాదను. కాకపోతే ఈ రోజున ప్రజల గుండె చప్పుడు ఏంటి, ప్రజల ఆత్మాభిమానం ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇక వచ్చి 2029 ఎలక్షన్లు అయితే మాత్రం 175కు 175 సీట్లు కైవసం చేసుకుంటే విధానం అయితే జగన్మోహన్ రెడ్డి గారిది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం సీట్ ఎక్కడైతే ఖాయం. పవన్ కళ్యాణ్ శపథాలు చేస్తా ఉన్నాడు, ఇంకో 15 సంవత్సరాలు నేను చంద్రబాబుతోనే ఉంటాను, 2024లో ఏదైతే జరిగిందో 29లో కూడా అదే రిపీట్ అవుతుందని చెప్తా ఉన్నాడు. ఈ రోజున మాటలు వేరు, పనులు వేరు. ఎప్పుడైనా సరే ప్రజల గుండి ప్రజా నాడి పట్టుకోవాలి తప్పితే ఇప్పుడు ప్రజలకి ఈరోజు మాట చెప్పేసాం అయిపోయింది, రేపు పనుల విషయంలో ఏదో పూర్వంలో ఒక సామెత ఉంది, మాట ఒకటి మూట ఒకటి అన్న విధానంలో ప్రభుత్వం దోకడి వెళ్తుంది తప్పితే మాటలు వేరు పనులు వేరు అన్న విధానంలో ప్రజలు ఎప్పుడో గమనించారు. ఈ రోజునైతే మాత్రం ప్రజల గుండె చప్పుల్లో ఉన్నది ఒకే ఒకటి, జగన్ నినాదం. ఎందుకంటే గతంలో ఏది చేశాడు, మీ ప్రతి గడపకి మంచి చేసామనుకుంటే ఓటేయండి లేకపోతే లేదు అన్నాడు తప్పితే జగనన్న ఏనాడు కూడా తను పేద ప్రజలకు అన్యాయం చేయడం అన్నది కానీ లేకపోతే పేద ప్రజలకి మోసం చేయడం అన్నది కానీ తెలియదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్పది మావిగన్. ఎందుకంటే ఏదైనా సరే 10 సంవత్సరాలకు ఆలోచించి నాయకులు గతంలో ఉంటే తరతరాలకి ఆలోచించి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 100 తరాలు బాగుండాలని నినాదంతో ఎన్నో విధాలుగా ఆలోచించి మావిగన్ అన్న నినాదాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటే సత్యం, మాటే న్యాయం. ఓకే.